టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. హత్య కేసులో ముద్దాయిలు అరెస్ట్. అలిపిరి పోలీస్ స్టేషన్ సిఆర్ నెంబర్ 116/2025 US 103 310 332 238 310113 దోపిడీ నేరము 332 గృహంలోనికి ప్రవేశించి హత్య 236 BNS ఈ దినం అనగా 30/4/2025 ఉదయం సుమారుగా 6 గంటలకు గౌరవ తిరుపతి జిల్లా ఆదేశాల మేరకు తిరుపతి SDPO వారి పర్యవేక్షణలో తిరుపతి అలిపిరి ఇన్స్పెక్టర్ మరియు SIలు ఆధ్వర్యంలోని అలిపిరి పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు తిరుపతి నగరంలోని అలిపిరి పోలీసు పరిధిలోని రాఘవేంద్ర నగర్ లో జరిగినటువంటి దారుణమైన వృద్ధ మహిళా హత్య కేసులో ఈ రోజు అనగా 30/4/2025 12 గంటల సమయంలో మొత్తం 5 నిందితులైన బిజిలి జగదీష్ A1 గా ఉన్నారు, ఉయ్యాల హర్షిత్ A2 గా ఉన్నాడు, బండి పవన్ కుమార్ A3 గా, జమ్ములమడుగు శేషి రేఖ A4 గా, గూడూరు మురళి A5 లను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మినాయుడుపాలెం బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేయడం అనేది. నిందితులు తిరుపతిలోని నివసిస్తున్నటువంటి వృద్ధురాలిని ప్రణాళికాబద్ధంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను అపహరించినట్లుగా దర్యాప్తులో వెల్లడించారు. నిందితులు A1 జగదీష్ మరియు A2 హర్షితలు ఇటీవల వివాహం చేసుకుని మార్చి చివరి వారం తిరుపతిలోని రాఘవేంద్ర నగర్లోని కొండేశ్వర వయసు 64 సంవత్సరములు అనే మహిళ ఇల్లు కలిగినటువంటి బిల్డింగ్ 2వ అంతస్తులో గది అద్దెకు తీసుకుని నివాసం ఉన్నారు. అదే బిల్డింగ్ లో 4వ అంతస్తులో బాధితురాలు సంతోషమ్మ కువైట్ వెళ్లొచ్చి ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తూ వడ్డీకి వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. ఆమెకు 2 కొడుకులు మరియు 1 కుమార్తె కలదు. వారు వివాహాలు చేసుకుని తిరుపతిలోనే వేర్వేరుగా ఉన్నారు. A1 జగదీష్ మరియు A2 హర్షితలు ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లుగా నటిస్తూ ఆమెకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను చేస్తున్నట్లుగా ఆమెను నమ్మించి ఆమె వద్ద ఉన్నటువంటి నగదు మరియు బంగారు ఆభరణాలను చూసిన అఘంతకులు వాటిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో దురాలోచనలు పెంచుకున్నారు. సుమారు 67 ఇయర్స్ 67 సంవత్సరాలు ఆమె ఉన్న ఇంట్లో 4th ఫ్లోర్లో ఒంటరిగా ఉండేది. కొడుకులు కూతుళ్ళు ఆమెకి దూరంగా ఉండేవాళ్ళు. కింద 3rd ఫ్లోర్లోను 2nd ఫ్లోర్లోను బాడుకున్న వాళ్ళు ఉండేవారు. ఈమె ఏప్రిల్ 10వ తేదీ రాత్రి ఆమె ఇంట్లోనే సందేహాస్పదంగా మృతి చెందిందని మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి ఆమెను పోస్ట్మార్టం నిమిత్తం పంపడమైనది. డాక్టర్ గారు ఆ శాంతమ్మ శవం మీద పోస్ట్మార్టం నిర్వహించి ఆమెది బలవత్ మరణము, ఆమెను గొంతు నులిమి ఎవరో చంపారని మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా శాంతమ్మ మృతిని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అలిపిరి ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకి బిజిలి జగదీష్, ఉయ్యాల హర్షిత, బండి పవన్ కుమార్, జమ్మలమడుగు శశిరేఖ, గూడూరు మురళిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తిమ్మినాయుడుపాలెం బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని విచారిస్తే ఈ జగదీష్, ఉయ్యాల హర్షిత అనే వాళ్ళు ఈ శాంతమ్మ ఇంట్లోనే 2nd ఫ్లోర్లో బాడుకుండేవారు. వీరు బాడుకు కూడా మార్చి లాస్ట్ వీక్లో చేరడం జరిగింది. ఆమె ఒంటరిగా ఉన్న శాంతమ్మను అసరాగా తీసుకొని, ఆమె ఒంటరితనాన్ని అసరాగా తీసుకొని ఆమెకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడానికి, షాపింగ్ వెళ్ళడానికి ఆమెకి సహాయపడినట్లు నటించేవారు. వారి మెయిన్ ఆమె ఒంటరిగా ఉంది, ఆమె దగ్గర బంగారు తర్వాత డబ్బులు ఉన్నాయి, వాటిని దోచుకోవాలనే నెపంతో మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఏప్రిల్ 10వ తేదీ ఆ శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆమెను గొంతు నులిమి తర్వాత ఆమె చున్నీతోనే వాళ్ళ ఇంట్లోనే ఉరివేసి ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆమెను చంపిన తర్వాత ఆమె దగ్గర ఉన్న నగలు తర్వాత డబ్బు తీసుకెళ్లడం జరిగింది.